హాయ్ అండి. విజయవాడలో ఉన్న అందమైన భవానీ ఐలాండ్‌కి ఈరోజు వచ్చాము. ఈ ఐలాండ్‌లో ఎంటర్ అవ్వడానికి 10 రూపీస్ టికెట్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత బోట్‌లో ఐలాండ్ తీసుకెళ్తారు. బోట్ రైడ్ అప్ అండ్ డౌన్ కలిపి ఒక్కొక్కరికి 120 తీసుకుంటున్నారు. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి కూడా టికెట్ తప్పనిసరి. బోట్‌లో ఎక్కిన వెంటనే లైఫ్ జాకెట్ వేసుకోవాలి, అందరూ సేఫ్‌గా కూర్చోవాలి అని స్టాఫ్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఈ మొత్తం ట్రిప్‌లో నాకు అత్యంత బాగా నచ్చింది ఆ కృష్ణా నదిపై బోట్ ప్రయాణమే. ఆ నది మీద వెళ్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా నేచర్ మధ్యలో ప్రయాణిస్తున్నట్టుగా ఫీలింగ్ వచ్చేసిందండి నాకు. ఒకసారి కేరళలో ఉన్నానేమో అనిపించేంత అందంగా ఉంది ఈ భవానీ ఐలాండ్‌కి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెళ్ళొచ్చండి. నేను చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చాను. కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కూడా. ఎందుకో చివర్లో మీకే అర్థమవుతుంది. ఇక్కడ జిమ్ చేసుకునేందుకు ఓపెన్ జిమ్ కూడా ఉంది. అది నాకు బాగా నచ్చింది. స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. నేను చదువుకునేటప్పుడు కాలేజ్‌లో పిక్నిక్ వచ్చాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడే ఈ ఐలాండ్‌కి వచ్చాను. చెట్లకి ఉయ్యాలు కట్టారండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బోట్ రైడింగే అండి. కానీ ధరలు మాత్రం కొంచెం ఎక్కువగా అనిపించాయి. సైకిల్స్ అయితే చాలా ఉన్నాయండి సైక్లింగ్ చేయడానికి. అద్దాల మేడ కూడా ఉంది. అంతేకాకుండా వీఆర్ క్రికెట్ కూడా ఉంది. ఇంకా ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయండి. ఏ దానికి ఎంత ఛార్జ్ అనేది అక్కడ బోర్డులపై రాసి ఉంటుంది. బోట్ రైడ్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. మనం ఒంటరిగా వెళ్ళినా ఒక గైడ్ వెనకాలే ఉండి వాళ్ళు డ్రైవ్ చేస్తారు. మనం జస్ట్ ఎంజాయ్ చేయడమే. చిన్నపిల్లల కోసం అయితే చాలా ఉన్నాయి. కొలంబస్సు, ట్రైను అలాంటివి ఆటలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని రైడ్స్ మాత్రం పనిచేయడం లేదు. ఇంకా కొంచెం మెయింటెనెన్స్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ కోతులు కూడా చాలానే ఉన్నాయండి. చిన్నపిల్లలతో వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని ఒంటరిగా వదిలేయొద్దు. భవానీ ఐలాండ్ మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంటుందండి. చుట్టూ కృష్ణా నది మధ్యలో ఉన్న ఈ ఐలాండ్ చాలా అందంగా అనిపించింది. నేచర్ని మాత్రం చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ఇది మన విజయవాడకి ఒక స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది అని అనిపిస్తుందండి. అక్కడక్కడ స్టాచ్యూస్ కూడా పెట్టారండి. ఆ స్టాచ్యూస్ దగ్గర ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. ఫోటో షూట్కి అయితే ఇది పర్ఫెక్ట్ అండి. ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. కానీ మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసి ఉంది. ఎందుకంటే మేము వీక్ డేస్లో అది కూడా ఈవినింగ్ టైంకి వెళ్ళాము. వీక్ డేస్లో జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి వీలైతే వీకెండ్లో వెళ్ళి కొంచెం ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి, ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టారు. అంటే రియల్ కాదు, సెట్ చేశారా, వాయిస్తే మాత్రం మ్యూజిక్ వస్తుంది. అది చాలా బాగుంది. చుట్టూ కృష్ణా నది, కొండలు, గ్రీనరీ, నేచర్ మాత్రం నిజంగా సూపర్ అండి. మొత్తానికి నాకు ఈ ప్లేస్ చాలా బాగానే నచ్చింది. ముఖ్యంగా బోట్ ట్రిప్ అయితే సూపర్. కానీ ఇంకా కొంచెం డెవలప్ చేస్తే ఇది ఇంకా అద్భుతంగా మారిపోతుంది అని నాకు అనిపిస్తుంది. ఒకసారి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో తప్పనిసరిగా విజిట్ చేయండి. మీకు కూడా నాలాంటి ఫీలింగ్ అనిపిస్తే కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. మేమంతా తిరిగి వెళ్ళటానికి బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. బోట్ వచ్చేస్తుంది. అందరం ఎక్కి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ లక్కీ చెర్రీ 26 అండి. బాయ్ అండి. రిటర్న్ వెళ్ళేటప్పుడైతే కృష్ణా నదిలో ఈవినింగ్ 6 అయిపోయింది కదండి. చాలా చల్లటి గాలి వేస్తూ చాలా బాగుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి.